అందరికీ హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ అయిన పచ్చి పులుసు చేసుకోబోతున్నాం. దీనికి ప్యాన్ పెట్టి గ్యాస్ వెలిగించుకొని ఒక 2 చెంచాల నూనె వేసుకుందాం. ఇది నేను ముగ్గురికి చేయబోతున్నాను కాబట్టి నేను 2 చెంచాలు వేసుకుంటున్నాను. మీకు తగినంత మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం నూనె వేడెక్కేలోగా ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు నూనె వేడయ్యే ఉంటుంది. మనం ముందుగా కొంచెం జీలకర్ర మరియు సరిపడినంత ఆవాలు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే ఆవాలు మరీ ఎక్కువ వేసుకున్న చారు చేదొచ్చేస్తుంది. ఆ ఆవాలు మనం కొంచెం చిటపటలాడే వరకు వెయిట్ చేసి ఆవాలు వేసుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ వెల్లుల్లి తీసుకొని వాటిని కచ్చాపచ్చాగా దంచుకొని మనం ఆ ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు ఆ వెల్లుల్లి కొంచెం మగ్గిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలు వేసుకుందాం. నేను చీల్చకుండానే వేసుకుంటున్నాను. మీ ఇష్టమైతే మీరు చీల్చి వేసుకోండి. ఒక 5 ఎండుమిరపకాయలు. ఇవి కొంచెం నూనెలో బాగా మగ్గి కొంచెం ఉబ్బినట్టుగా అవుతాయి. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఉబ్బినాయి చూడండి. ఇప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వెల్లుల్లి పేలుతాయి. కొంచెం దూరంగా ఉండండి స్టవ్కి. సో దాని తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మనం ఫ్రెష్గా తీసుకున్న కరివేపాకుని తీసుకొని అందులో వేసుకుందాం. అది కొంచెం పట్టుపట్లాడుతుంది. సో మీరు ఎంత ఎక్కువ కరివేపాకు వేసుకుంటే అంత ఫ్లేవర్ మీకు వస్తుంది. కాబట్టి మీరు కరివేపాకు చూసి వేసుకోండి. నేనైతే కొంచెం దండిగానే వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, నేను 2 మీడియం సైజ్ అని చెప్పాను కదా, ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటే మీకు టేస్ట్ ఉంటుంది. సో ఇలా ఎక్కువసేపు తిప్పకూడదు మనం, ఎందుకంటే ఉల్లిపాయలు మగ్గితే చారుకి టేస్ట్ పోతుంది. కాబట్టి చూసుకొని పెట్టుకోండి. ఈ టైంలో మనం 1 స్పూన్ అంతా ధనియాల పొడి నేను వేసుకుంటున్నాను. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే వదిలేయండి. మరియు చిటికెడంతా పసుపు వేసుకుందాం. ఇది జస్ట్ కొంచెం కలర్ కోసమే వేసుకుంటున్నాను నేను. మీకు నచ్చకపోతే వదిలేయండి, వేసుకోకండి. బాగా తిప్పుకున్న తర్వాత నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని దాన్ని మెత్తగా గుజ్జుగా చేసుకొని వాటర్లో కలుపుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఉప్పు మరియు ఒక 1/2 స్పూన్ కారం వేసి పక్కన రెడీగా పెట్టుకున్నాను. ఇన్ కేస్ మీకు ఇది రాదంటే నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఈ పచ్చి పులుసు కోసం చేసే చింతపండు పులుసుని మీకు చేసి చూపిస్తాను నేను మరొక వీడియోలో. ఇప్పుడే మనకు అసలైన టాస్క్, ఎందుకంటే ఇప్పుడు మనం హ్యాండ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఆ మిరపకాయలు ఉన్నాయి కదా పైన తేలుతున్నాయి, అవి స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అవి చాలా మండుతూ ఉంటాయి. అలవాటు ఉన్న వాళ్ళు చేయండి, అలవాటు లేని వాళ్ళు వేరొకరు హెల్ప్ తీసుకోండి. కానీ ఇది మాత్రం తప్పనిసరిగా చేయాలి. అసలు చారుకి టేస్టే ఇలా మనం పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు మెదుపుకుంటేనే మనకి చారులో అసలైన టేస్ట్ ఉంటుంది. ఇంకొక రకం చారు కూడా ఉంటుంది, నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను. కానీ ఇలాంటి చారులు మీరు చేసుకోవడం వల్ల ఈ ఎండాకాలంలో బాడీ చల్లగా అవుతుంది, హైడ్రేటెడ్గా ఉండి బాడీ కూడా చల్లగా అవుతుంది. మనం ఏదైనా ఫ్రైలు చేసుకున్నా దాని తోడుగా ఇలా రెగ్యులర్గా చేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. ఇది జస్ట్ ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ కష్టపడితే సరిపోతుంది. మీరు అందరూ కూడా ఇలా చారు చేసుకొని ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.